గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ గోథెన్బర్గ్, స్వీడన్. నేను ఒక సేఫ్ స్వీడన్ అన్న వీడియో పెట్టాను. చాలామంది చాలా అప్రిషియేట్ చేసినారు. ఇక్కడ ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ఏదో నేను గొప్ప హ్యాపీగా ఉన్నాను, లేకపోతే ఇదే భూలోక స్వర్గము అన్నది నా ఉద్దేశం కాదు. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నట్టుగా ప్రతి దేశంలో కూడా ప్రోస్ అండ్ కాన్స్ అని రెండు ఉంటాయి. ఇక్కడ మనము ఎప్పుడు కూడా మంచిగా చూడాలి. నెగిటివ్ అన్నది ఉంటుంది, కానీ అది సామాన్య ప్రజల వరకు అయితే అది నష్టం కలిగించదు. గ్యాంగ్ వార్స్ లేవా అంటే ఉంటాయి, ఇక్కడ కూడా బరాబర్ ఉంటాయి గ్యాంగ్ వార్స్. కానీ వాళ్ళు పక్కన అనుకుంటూ మనం ఇటు వెళ్ళినా కూడా మన జోలికి రారు వాళ్ళు, అన్లెస్ వి ఇంటర్ఫియర్. కాబట్టి అవన్నీ కూడా ఉంటాయి. ఇంకేందంటే, మన దేశంలో గొప్పతనం ఏంటంటే అన్ని సీజన్లు మనం చూస్తాం. అంటే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట, మనం తట్టుకోగల స్టేజ్లో ఉంటుంది. ఎక్సెప్ట్ నార్త్ అలా చూసుకుంటే, ఇది మన కాశ్మీరు అట్లాంటి చోట మరీ చల్లదనం ఎక్కువ ఉంటుంది. సో సౌత్లో చూసుకుంటే ఎండకు ఎండ, చల్లదనానికి చల్లదనము, వర్షానికి వర్షము, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసే అవకాశం మనకుంది ఇండియాలో. ఇక్కడ ఏంటంటే మిడ్ సమ్మర్ కూడా మనకు చలి ఎక్కువ ఉంటుంది. మిడ్ సమ్మర్ అంటే 15 degrees నుంచి 22 degrees వెళ్తుంది అప్పుడప్పుడు. అంటే చలే కదా మన లెక్కలో చూసుకుంటే. మనం ఏసీ 24 పెట్టుకున్నామంటే అది చలి కిందకే వస్తుంది. కాకపోతే అడ్జస్ట్ అవ్వాలి. నిన్న చెప్పాను కదా, వెదర్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఒక విషయం మిత్రులారా, ఇంత దూరం ఎవరన్నా వచ్చిండ్రంటే ఊరికే టైంపాస్ కోసం రారు కదా, ఏదో ఒక అవసరం కొద్దే వస్తారు. మరి అవసరం కొద్ది వచ్చినప్పుడు అందులో ఉన్న నెగిటివ్లు మనం చూడొద్దు, పాజిటివ్లు చూసుకుంటా మన బతుకు మనం బతికేయాల్సింది అంతే. అవునా కదా? కాకపోతే ఇక్కడ డిస్క్రిమినేషను లేదండి, నాకైతే కనపడలేదు ఎక్కడ కూడా. కొన్ని చోట్ల మరీ ఎక్కువైపోయింది కదా ఈ మధ్యకాలంలో. ఐర్లాండ్ అనేసి, ఇంగ్లాండ్లో లేకపోతే అమెరికాలో చాలా డిస్క్రిమినేషన్ అయిపోయింది. ఇండియన్స్ చూస్తే వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు. పీపుల్ ఆర్ క్వైట్ జెంటిల్గా ఉంటారు ఇక్కడ, అట్లేం లేదు. నేను ఒక విషయం చెప్తాను, పాల వ్యాపారం చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు జర పేడ కంపు భరించాలి, గోమూత్రం కంపు భరించాలి, అంతే తప్ప నాకు అవన్నీ వాడవు, అయినా కూడా నేను పేడ వ్యాపారం అదేది పాల వ్యాపారం చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. సో అన్నిటికీ మనం అడ్జస్ట్ అయ్యి మనస్సు గట్టి చేసుకొని రావాల్సి ఉంటుంది. చాలామంది అడిగారు అక్కడ ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా. మిత్రులారా, నేనైతే టూరిస్ట్, ఒక అతిథిగా వచ్చిన ఇక్కడ. నా బిడ్డ, నా అల్లుడు, నా మనవరాలు ఉండరు. అతిథిగా వచ్చినాం, ఉంటాం. వీసా అయ్యేలోపు మళ్ళా మన దేశానికి తిరిగి వచ్చుడే. మరి ఉద్యోగాల విషయాలు అంటారా, ఇక్కడ కన్సల్టెన్సీ ద్వారానే ఉద్యోగాలు వస్తాయండి. యూ హ్యావ్ టు కాంటాక్ట్ ఎ కన్సల్టెంట్. మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ కొడితే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. టెక్నికల్ వాళ్ళకి, తర్వాత మెడికల్ ఫీల్డు, ఐటీ రంగం, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే స్వీడిష్ లాంగ్వేజ్ అన్నది ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అన్నది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డాక్టర్స్, నర్సెస్ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, మన దేశంలో చాలా ఎక్కువ. మరి వీళ్ళకి చాలా డిమాండ్, హయ్యెస్ట్ పెయిడ్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా, ఐటీ రంగంలో లేకపోతే ఇవి. అని వీళ్ళకి ఏంటంటే ఐటీ పక్కన పెడితే ఈ జనాలతో ఎవరైతే ఇంటరాక్ట్ అవ్వాలో వాళ్ళకు కంపల్సరీగా స్వీడిష్ వచ్చి ఉండాలి. చాలా హాస్పిటల్స్ స్వీడిష్ వస్తేనే అది ఎలిజిబుల్ అనమాట. లేదా పేషెంట్ చెప్పేది మనకు అర్థం కాదు కదా, డాక్టర్ సాబ్ ఎంత పెద్దోడైనా ఆయనకు అర్థం కాదు. కాబట్టి అదొకటి. దానివల్ల ఏంటంటే ఎవరు కూడా రారు ఇక్కడికి, డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ వాళ్ళతోనే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. వచ్చినా కూడా ఇక్కడే చదివి వాళ్ళు ఎంబీబీఎస్ అవే ఉంటాయి కదా, ఇక్కడే మెడికల్ కోర్సులు చేసి ఇక్కడే డాక్టర్లుగా ఉద్యోగాలు తెచ్చుకుంటారు, అదన్నమాట. సో మిగతా కొన్ని ఆర్గనైజేషన్స్లో మనకి ఇంగ్లీష్ అవసరం పెద్దగా ఉండదు. ఇప్పుడు టీచర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, మన హైదరాబాద్ నుంచి ఉన్నారు, రాజమండ్రి నుంచి ఉన్నారు, మన అంటే తెలుగుల గురించి చెప్తున్నాను నేను, వైజాగ్ నుంచి ఉన్నారు. వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోయి ఉన్నారు ఇక్కడ. టీచర్ల జీతం కూడా ఏం తక్కువ లేదు, 5-6 లక్షల పైనే ఉంటుంది నెలకి. కాకపోతే వాళ్ళు స్వీడిష్ నేర్చుకున్నారనమాట. ఎప్పుడో వచ్చి వాళ్ళ అమ్మ నాయన వచ్చి వాళ్ళు ఇక్కడే చదివి ఇక్కడే పెరిగిన వాళ్ళు అలా వచ్చి ఉంటారనమాట. కాబట్టి వాళ్ళకి స్వీడిష్ అన్నది మాతృభాష అయిపోయింది. మాతృభాష అనను నేను, వాళ్ళకి పట్టు వచ్చేసింది భాష మీద. సో ఈ ప్రకారంగా స్వీడిష్ అన్నది ఉంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నది ఇక్కడ ఉంటుంది.
ఇంకా ఏం చెప్పాలి, ఆ, ఏమంటారు అది, కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నది మామూలుగా ఉండదు, ఒక లెవెల్లో ఉన్నాయి. మరి ఇక్కడికి తగ్గట్టుగా ఉంటుంది అది, అవునా కదా. మనము ఇంటూ 9 ఇంటూ 10 చేసామంటే 10వ ఎక్కము 9వ ఎక్కము మానేయాలి. ఎందుకంటే గోంగూర కట్ట ఒకటి తీసుకుంటే, అంటే సింపుల్గా చెప్తున్నా నేను, 46 ఎస్సీకే అంటారు ఇక్కడ కరెన్సీ క్రోనాస్. 46 అంటే ఇంచుమించు 10 రూపాయలు, 9 ఎంతో 9 చిల్లర అంటే 10 వేసుకుందాం, మన లెక్క ఈజీగా ఉంటుంది. అంటే 460 రూపాయలు గోంగూర కట్ట ఒకటి. ఇంకా తర్వాత నిమ్మకాయలు చూసుకుంటే 10 క్రోనాస్కి ఒక్కో చోట ఒకసారి 3 వస్తారు, ఒక్కోసారి 4. నిమ్మకాయ సైజు పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఆ విధంగా అరటిపండ్లు తీసుకున్నాం అనుకోండి, ఒక 6 అరటిపండ్లు, క్వాలిటీ అయితే ఇంకా తిరుగుండదు, 6 అరటిపండ్లు మనకి ఎంత, 25 అనుకుందాం, యావరేజ్గా 25 ఉంటుంది ఎస్సీకి, అంటే 250 రూపాయలు. ఒక గుడ్డు కూడా మనకి సుమారుగా, ఒక గుడ్డు కోడిగుడ్డు సుమారుగా యావరేజ్గా 35-40 రూపాయలు పడుతుందండి, ఈజీగా పడుతుంది. మరి పెట్రోల్ చూసుకున్నా కూడా మనకి క్రోనాస్ ఇండియా కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఒక సుమారుగా 150-160 రూపాయలు పెట్రోల్ పడుతుంది ఒక లీటర్కి. సో ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ట్యాక్స్ పే చేసే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ప్రత్యేకంగా మనకి బెనిఫిట్స్ ఏంటంటే, పిల్లల ఎడ్యుకేషన్ ఫ్రీ, అద్భుతమైన స్కూల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ క్వాలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అది ఫ్రీ ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ లంచ్ కూడా ఫ్రీగా గవర్నమెంటే ఇస్తుంది అనమాట, 1 రూపాయి కూడా ఖర్చు కాదు. తర్వాత కాలేజ్ లెవెల్లో గవర్నమెంటే మనకి ఏమంటారు అది, స్కాలర్షిప్ అది ఇస్తుంది పిల్లలకి, వాళ్ళు ఈజీగా చదువుకోవచ్చు ఇబ్బంది లేకుండా. మళ్ళీ ఎంఎస్ అవి చేయాలంటే టోటల్ ఫ్రీ. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి, ఆన్ సైట్లో వచ్చే వాళ్ళకి కొద్దిగా రూల్స్ మారుతాయి అన్నమాట. అంటే ఏదో కంపెనీ తరఫున వచ్చి పనిచేస్తారు కదా మన ఇండియన్ కంపెనీ తరఫున, వాళ్ళకు ఈ రూల్స్ అన్నీ కొన్ని వర్తించవు, కొన్ని వర్తిస్తాయి అంతే. కానీ ఎడ్యుకేషన్ మాత్రం అందరికీ ఫ్రీ. వాళ్ళు కంపెనీ తరఫున పనిచేయడానికి వచ్చిన ఆన్ సైట్లో వాళ్ళ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ అన్నది ఫ్రీగా ఉంటుంది, అందులో ఎలాంటి ఇది లేదనమాట. సో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ సేఫ్టీ. సో ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. మరి పొల్యూషన్ అయితే జీరో అండి, జీరో పొల్యూషన్ ఇక్కడ, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, చెత్త చెదారం ఉండదు. నీళ్లు కూడా మనం డైరెక్ట్గా వాటర్ ట్యాప్లోంచి తాగేయచ్చు. అంటే వంట రూమ్లో సింక్ ఉంటుంది కదా, ఆ సింక్లో నీళ్లు, ఇంకా బాత్రూంలో నీళ్ళు కూడా పట్టుకొని తాగొచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా స్టీల్ పైప్ లైన్స్ అనమాట. వాటర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ స్వీడిష్ వాటర్ అంటారు. ఇక్కడ ఎవరింట్లో కూడా, నాకు తెలిసి ఎవరింట్లో కూడా ప్యూరిఫైయర్స్ అవి ఏమి ఉండవు, బాటిల్డ్ వాటర్ కూడా చాలా తక్కువ. అండ్ నేను గమనించింది ఏంటంటే, ఇన్ని యూరోప్ దేశాల్లో ఎక్కడ కూడా మీకు హోటల్లో వెళ్తే ఫ్రీ వాటర్ ఉండదు, వాడు బాటిల్ పెడతాడు, దానికి పైసలు కట్టాల్సిందే. ఈవెన్ థాయిలాండ్లో కూడా, సింగపూర్లో కూడా నీళ్లు కొనాల్సిందే మనం. ఇండియాలో కూడా ఇవాళ రేపు నీళ్లు పెట్టేస్తున్నారు వాటర్ బాటిల్. కానీ ఇక్కడ వాడైతే వాటర్ ఇస్తుంది ఫ్రీ వాటర్, ఫ్రీ, అది ఇంకా దాంట్లో తిరుగుండదు. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది వచ్చి, ఏ సమస్యలు లేవు ఇప్పటి వరకు, ఉండవు కూడా, ఇక అంత ప్యూర్గా ఉంటాయి వాటరు. సో కూరగాయలన్నీ కూడా ఆర్గానిక్, వీళ్ళు ఏవి కెమికల్స్ వాడరు. ఆ తర్వాత ప్యూర్ ఆర్గానిక్ అనమాట, ఫెర్టిలైజర్స్ అనేవి వాడరు. ఆ తర్వాత ఎందుకంటే ఇక్కడ అంతా కూరగాయలు ఎక్కువగా ఇక్కడ పండేవే ఉంటాయి, పండనివేమో పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఇండియా నుంచి ఎక్కువ పల్సెస్ వస్తుంటాయి అన్నమాట. పల్సెస్ని వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. మరి మొత్తం ఇండియన్ స్టోర్స్లో అన్నీ దొరుకుతాయి. ఆశీర్వాద్ ఆట పచ్చళ్ళు, ప్రియా పచ్చళ్ళు, మిగతా నార్త్ ఇండియన్ పచ్చళ్ళు అన్నీ దొరుకుతాయి. ఇది అది అంటూ ఏం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. హ్యాపీగా ఇండియన్ వంటకాలు చేసుకొని తినొచ్చు, మంచిగా బిర్యానీ, బాస్మతి రైస్ ఎక్సలెంట్ క్వాలిటీ దొరుకుతుంది. సో ఇక ఇవన్నీ ఉన్నాయి, ఒకటి కాదు చెప్పాలంటే, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఓకే, ఒక దేశాన్ని మనము వచ్చినప్పుడు ఆ దేశ సంస్కృతిని బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. నా పద్ధతి ఇక్కడ నడవాలి అంటే అది నడవదు. ఓకే అండి, ఇది మాత్రం ఎక్కడైనా అంతే కదా. మన ఇండియాలో ఉన్నప్పుడు ఇండియన్ సంస్కృతిని వాళ్ళు గౌరవించాలి ఎవరు వచ్చినా సరే. ఇక్కడ కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, అదేం తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ఎక్కువగా మాట్లాడరు అనమాట జనాలు, ఎవరితో ఎవరు ఏమంటారంటే, మనలాగా అందరితో మనం ఫ్రీగా మాట్లాడచ్చు. ఫోన్ చేయాలన్నా కూడా డైరెక్ట్ చేయడానికి లేదండి. అంటే అఫీషియల్ ఫోన్స్ నేను చెప్తున్నా, ఫ్రెండ్స్ గురించి కాదు. అఫీషియల్గా మనము ఆఫీసర్కి చేయాలన్నా, లేదా మన కింద పనిచేసే వ్యక్తికి చేయాలన్నా, మరి ఏదైనా సరే యూ హ్యావ్ టు సెండ్ ఎ మెసేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఇంకోటి మంగళ షాప్కి వెళ్ళాలన్నా సరే డాక్టర్ ఏదైనా సరే అపాయింట్మెంట్ తీసుకునే వెళ్ళాలి. అపాయింట్మెంట్ మీరు నవ్వుతారేమో, ఇదేది మన సెలూన్ హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళాలన్నా డైరెక్ట్గా వాక్-ఇన్ ఉండదన్నమాట. యూ హ్యావ్ టు ఆన్లైన్లో మనం చేయాలి. వాడు ఒక స్లాట్ ఇస్తాడు, ఆ స్లాట్ని బట్టి మనం వెళ్ళి చేయించుకోవాలి. ఇది అన్నిటికీ వర్తిస్తుంది అనమాట. సో ఇలాంటి ఎటికెట్స్ కొన్ని ఉంటాయి, అవి మనం పాటించాలి. పార్కింగ్ అనేది బండి ఎక్కడ పెడితే ఫైన్లు మామూలుగా పడవు అనమాట. 600 క్రోనర్స్ తప్పుడు పార్కింగ్కి 600 అంటే 6,000 రూపాయలు. మనము వెళ్ళి అక్కడ చూసుకొని అరగంట ఫ్రీ అని ఉంటుంది, లేదా కొన్ని చోట్ల 2 గంటలు ఫ్రీ అని ఉంటుంది. ఫ్రీ ఉంది కదా అని పెట్టడానికి లేదు. మన మొబైల్ యాప్ ఆన్ చేసుకొని ఆ పార్కింగ్ దీంట్లోకి వెళ్ళి నేను ఇక్కడ పెడుతున్నాను అని బండిని క్లిక్ చేసి అది ఆన్ చేసేసి మనం వెళ్ళాలన్నమాట. ఒకవేళ చేయకపోతే ఫ్రీ పార్కింగ్ అయినా సరే ఫైన్ పడుతుంది అన్నమాట. సో మళ్ళీ అరగంట దాటాక వెంటనే దానికి మనము కట్టేయాలి, ఆన్లైన్లోనే కట్టేయాలి డబ్బులు. కట్టలేదు, నన్ను ఎవరు చూస్తలేరు అంటే చూస్తూనే ఉంటారు. అది ఎట్లా చూస్తారో మనకు తెలియదు అని చూస్తూనే ఉంటారు. బీభత్సంగా ఉంటుంది. ఇంకా తర్వాత ఇప్పుడు మన షాపింగ్ మాల్స్కి వెళ్ళామనుకోండి, ఇక షాపింగ్ మాల్స్లో జనరల్గా క్యూస్ ఉంటాయి. అంటే మనం ఏదో సామాన్ తీసుకొని ట్రాలీలు వేసుకొని వస్తాము, అక్కడ మనం కట్టేయచ్చు బిల్లు, అదంతా ఓకే. ఇంకా పెద్ద క్యూ నేను ఎందుకు అనేసి అంటే వాళ్ళకి వేరే సపరేట్గా ఉంటుంది. బయట వెళ్ళిపోవచ్చు. మనం బయట వెళ్ళిపోయి అక్కడ మెషిన్స్ ఉంటాయి అన్నమాట. ఆ మిషన్స్లోనే మనము స్కాన్ చేసుకొని మన దీంట్లో పడేసుకోవాలి. అది బిల్ వస్తుంది, కార్డు స్వైప్ చేసేయాలన్నమాట. అంటే వాళ్ళు అంత నమ్మకం అనమాట, ఇక్కడ మోసం జరగదు అన్నది ఒక నమ్మకం. ఐకియా స్టోర్స్ వెళ్ళినా కూడా అంతే. మీరు 10 లక్షల సామాను కొన్నా సరే మీరు బయటకు వచ్చి మామూలుగా మీరే స్కాన్ చేసుకోవచ్చు అనమాట. స్కాన్ చేసేసుకొని అది పట్టుకెళ్ళిపోవచ్చు, ఎవరు మిమ్మల్ని ఆపరు. కానీ ఒక పొరపాటున డౌట్ వచ్చిందనుకోండి, ఆపిననుకోండి, డిపోర్టేషన్, ఇంకా డిపోర్ట్ చేసేస్తారు. ఇంకా మన ఉద్యోగం బాయే, మనకుంటే ఇల్లు బాయే, ప్రతిదీ కూడా బాయే. అంత సీరియస్గా ఉంటుంది. ట్రామ్స్లో కూడా అంతే. ఎవరికి వాళ్ళే 1 అవర్కి టికెట్ కావాలా, రోజంతటికి కావాలా, వాళ్ళే స్వైప్ చేసుకుంటారు. మనల్ని చెక్ చేయడానికి ఎవరు రారు. ఎప్పుడన్నా వచ్చారు అంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు షో ఎవ్రీథింగ్. అంతే తప్ప నేను మర్చిపోయినా, నాకు తెలియదు అంటే కుదరదు. ఫైన్లు మామూలుగా ఉండవు, వడ్డనంత మాత్రం బాగా సీరియస్గా ఉంటుంది. ఇక్కడ మరి లంచము అన్నది నడవదండి అస్సలు. దే డోంట్ నో. లంచము అన్నది నేను లంచం ఇచ్చి తప్పించుకుంటాను అట్లా ఏమీ కుదరదు. వాళ్ళు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో 100% వాళ్ళు రూల్స్ని పాటిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఇవన్నీ కూడా ప్రోస్ కాన్స్ అన్నీ ఉంటాయి, ఒకటని కాదు. కాబట్టి మిత్రులారా, చుట్టపు చూపుకి వచ్చినా మళ్ళీ వచ్చేయాలి. ఇక టైం అయిపోతూనే మళ్ళీ మనం బయలుదేరి మన దేశానికి వచ్చేస్తాం హ్యాపీగా. ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ ఇక మన ఉంటుంది ఇక నా వృత్తి ప్రకారం నేను అందరితో కలుస్తూ ఉంటాను రోజు. ఇక అవన్నీ కూడా మిస్ అవుతున్నాను. అందుకే ఇక ఈ వీడియోలు చేయడం, అందుకే ఈ వీడియోలు నా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఏదో వ్యూస్ కోసము, లైక్స్ కోసము, పైసల కోసము చేసుడు కాదు. కాబట్టి ఇది స్వీడన్ ముచ్చట. ఇంకా వర్షం ఫుల్, ఉదయం నుంచి వర్షం, తెల్లారైంది ఇప్పుడు సండే మార్నింగ్. ఇంకా ఎందుకులే ఖాళీకి కూర్చోవడం అని వచ్చేసిన. ఇక ఎవరు లేరు, ఖాళీకి కూర్చున్నా, మంచిగా చేస్తున్నాను వీడియో. కాబట్టి నేను ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నా. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే మీరు గూగుల్ సెర్చ్ చేయండి, లేదా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి పలానా డౌట్ ఉంది, నాకు తెలిసి నేను చెప్తా, తెలియంది తెలుసుకొని చెప్తా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ చల్లగా ఉండాలి. సర్వేశ్వరుడు మిమ్మల్ని అందరినీ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బలంగా ఉంచాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆయుష్మాన్ భవ.